విజయవాడ సబ్ జైల్లో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ తో ములాఖాత్ అయ్యారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతోనే రమేష్ పై తప్పుడు కేసులు బనాయించి జైల్లో వేశారని అంటున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. ఇచ్చిన హామీలను అమలు చేయలేకనే తప్పుడు కేసులు పెట్టిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి జోగి రమేష్ ను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు దేవినేని అవినాష్. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన నాయకుడు జోగి రమేష్ అన్నారు. బయటకు వచ్చిన తర్వాత మరింత ఉత్సాహంతో పనిచేస్తానని రమేష్ తెలిపినట్లు చెప్పారు. కేవలం ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడని చెప్పని చంద్రబాబుని, నారా లోకేష్ వీళ్ళందరినీ కూడా గట్టిగా వారి యొక్క వాయిస్ నిలదీస్తున్నాడని చెప్పని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు సందులో ఉన్నంత మాత్రాన ఎవరైతే కల్తీ మద్యం సాక్ష్యాలు తప్పుడు కేసులు పెట్టి కోర్టులు కూడా తప్పుదో పట్టించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికి 68 రోజులు ఎటువంటి తప్పు లేకుండా ఒక బీసీ నాయకుడు, మా పార్టీకి ముఖ్య బీసీ నాయకుడు, అటువంటి బీసీ నాయకుడిని వేధించడం అనేది చాలా బాధాకరం కూడా. ఎందుకంటే ఎప్పుడు కూడా తప్పు చేయని వ్యక్తి, ఎప్పుడు కూడా బీసీల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి, వాళ్ళందరి కోసం కూడా గొంతెత్తి మాట్లాడే వ్యక్తి, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా వేధించడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికీ కూడా నారా లోకేష్ కి, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా కోపం తగ్గినట్టు లేదు. కేవలం కక్షపూరితంగానే ఇవి చేస్తారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి కేసుల్లో లేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేసిన పరిస్థితి లేదు, ఒక్క మాట నిలబెట్టుకున్న పరిస్థితి లేదు, ఒక్క పథకం అమలు చేసిన పరిస్థితి లేదు. ఇప్పటికీ 3 లక్షల కోట్లు అప్పు చేశారంటే సిగ్గుండాలి చంద్రబాబు నాయుడికి. 3 లక్షల కోట్లు అప్పు చేసి ఏం పథకాలు మీరు చేశారు, ఏమి సాధించారు? కేవలం ఈ డబ్బులన్నింటినీ కూడా వాళ్ళ బినామీలకు దోచిపెట్టే విధంగా, అమరావతిలో ల్యాండ్స్ కావచ్చు అవన్నీ కూడా పూర్తిగా కూడా బినామీలకి దోచిపెట్టి వాటన్నిటిని కూడా ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే అది ఎవరినైనా సరే లోపలేస్తామని చెప్పిన విధంగా భయపెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఒక బీసీ నాయకుడిగా బలహీన వర్గాలు జరుగుతున్న అన్యాయాన్ని అనేక సందర్భాల్లో ప్రశ్నించి వాళ్ళందరి కోసం పోరాటం చేసిన నాయకుడు జోగి రమేష్ గారిని అన్యాయంగా 68 రోజులు ఒక తప్పుడు కేసుతో, ఆయనకి సంబంధం లేని కేసులతో, తప్పుడు కేసులతో ఈ రోజు ఆయన్ని ఇబ్బంది పెట్టి జైల్లో వేసి 68 రోజులు. మేము బయటకు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తే కార్యక్రమం చేస్తానే ఉంటామని చెప్పని జోగి రమేష్ గారు ఎంతో ధైర్యంగా చెప్పడం జరిగింది. తప్పుడు అరెస్టుకి మేము భయపడం. జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేము పనిచేస్తామని చెప్పని జోగి రమేష్ గారు వాళ్ళ సోదరులందరూ గారు వాళ్ళు చెప్తున్నారని చెప్పిన సందర్భం. మీరు చేసే తప్పుడు రాజకీయాలన్నీ కూడా ప్రజానీకం గమనిస్తానని సందర్భంగా చెప్పుతున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యుల పైన ఈరోజు జోగి రమేష్ గారు అరెస్ట్ అయినా నియోజకవర్గంలో కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా జోగి రమేష్ గారి అబ్బాయి యాక్టివ్ గా పార్టీ కార్యక్రమాల్లో, ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారంటే ఆయన విచారణ పిలిపించి ఇబ్బంది పెట్టాలని చెప్పండి.